హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? ఈరోజు మా అత్తమ్మకి పొటాటో ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే ఆమె కాలు నొప్పి కాబట్టి ఆమె తినదు. సో ఆమె తినదు కాబట్టి నేను తింటా కాబట్టి. సో పొటాటో ఫ్రై ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు నేర్చుకుందాం. నాలాగా తెలియని వాళ్ళకి రావాలి కాబట్టి, నా లెక్క చేయాలి కాబట్టి. సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఇట్లా పొయ్యి అంటించుకోవాలి, బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసుకొని తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఏడాది వచ్చింది ఆ చుట్టూ తిరగద్దు. సో ఫస్ట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఎండుమిర్చి ఇట్లా ఒకటి రెండు రెండు చాలు. ఎందుకంటే మనది ఎవరు తినరు కాబట్టి మనమే తినాలి కాబట్టి. సో నెక్స్ట్ జీలకర్ర 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 ఆవాలు. డోర్ ఓ ఇట్లా సిమ్లో పెట్టుకోలేదంటే ముఖానికి వెళ్తుంది. కొంచెం దూరం ఉండాలి. ఏం తమాషానా? మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవరు చేస్తారు? కెమెరామ్యాన్తో కొట్లాట. అవి ఏం పట్టించుకోకండి, వంటలోకి వచ్చాను. సో ఇట్లా వేసుకున్నాక మనం కలుపుకోవాలి. గరిటి లేదు, ఒక్కని గడ్డి తీసుకురా. గడ్డి పెద్దది తీసుకురా, రౌండ్ది. ఇలాంటి గడ్డి తీసుకోవాలి. జరుగు. లైట్ మీద వస్తుంది. ఎందుకయ్యా కెమెరామ్యాన్, దేనికి యూజ్ నువ్వు? ఆ లైటింగ్ సెట్ చే. డోర్ అయ్యి బయట నుంచి సౌండ్ వస్తుంది. ఏమి చూస్తుండో ఏమో. అంటే మన రోడ్ లెక్క ఉండాలి. రోడ్ మరి వంటది లాని వాళ్ళకి ఎట్లా చెప్పాలి? రోడ్ కిందవన్నీ కొన్ని అయినా సరే అవన్నీ తీసుకుని ఇందులో వేసుకోవచ్చు. ఎందుకంటే మరి మళ్ళీ కూడా కట్ చేస్తాడు. అది టిప్పు. ఇట్లా ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి, ఎందుకంటే ఎనర్జీ రావడానికి. ఇట్లా ఇట్లా తిప్పుతూనే ఉండాలి. ఉల్లిపాయలు ఎంత వేగితే అంత బాగుంటుంది పొటాటో ఫ్రై, బంగాళదుంప ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై. సో ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఎంత తిప్పితే అంత కాలుతుంది. ఏంటి? ఆనియన్స్, ఉల్లిపాయ. మస్తు వేడిగుంది. ఇట్లా చేసుడు అనేది, వంట అనేది పెట్టి పుట్టాలి. నా లెక్క నాలాగా చేసేటోళ్ళు కష్టం. ఎందుకంటే చాలా రేర్ అన్నమాట. ఇట్లా తిప్పుతూనే ఉండాలి. ఇట్లా కొట్టుకోవాలి. ఎందుకంటే రోడ్డు లెక్క కట్ చేసినాం కాబట్టి ఉల్లిపాయలు కొట్టుకోవాలి. ఇట్లా కొట్టుతేనే మనకి వంట వేసినట్టు అనిపిస్తుంది. అదే సౌండ్ తగ్గియండి. అది ఎందుకు పెట్టారు టీవీ? ఏం కెమెరామెన్ నిద్రపోతున్నావా? ఇట్లనే ఉంటుందండి, కాన్సన్ట్రేట్ చేయనియారు వంట మీద. సౌండ్లు పెడతాడు, పాటలు చూస్తాడు, ఎందుకుంటాడో తెలియదు. సో ఇట్లా చాలాసేపు వేపాలి. వేపి 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 అంతా మా అత్తమ్మ లెక్క కర్రగా కావాలి. కర్రగా అయితే అప్పుడు ఆలుగడ్డలు వేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా అయినాయంటే ఇట్లా అయినాయి. ఇప్పుడు పింక్ కలర్లో అయినాయి. పింక్ కలర్
కొట్టి 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 కట్టి 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 ఫ్రై చేసి ఫ్రై చేసి ఫ్రై చేసి ఫ్రై చేస్తూనే ఉండాలి. చేసి చేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం సిమ్ అంటే తెలుసు కదా, ఇట్లా పెట్టాలి. ఇట్లా సో తిప్పి తిప్పి తిప్పినాక పిప్పి అవుతుంది అని బాగా ఎవరంటారు, బ్రహ్మానందం అంటారు పిప్పి. అట్లా అవుతుంది. ఇప్పుడు సో ఇప్పుడు మనది ఆనియన్స్ వేడెక్కిపోయినాయి కాబట్టి, అంటే కర్రీ అయినాయి కాబట్టి ఇప్పుడు పొటాటోలు తీసుకోవాలి. పొటాటో అనేది మా అత్తమ్మకి ఇష్టం లేదు కాబట్టి నాకు ఇష్టం కాబట్టి ఇప్పుడు పొటాటో వేస్తున్నా. వేయాలి, మెల్ల వేయాలి. ఇట్లా మెల్ల వేస్తే మంచిగా వేగుతాయి అన్నమాట. వేగకుండా వేసుకున్నాం అనుకో కష్టం, ఇక అది కష్టమవుతుంది ఫుల్గా. తినేటప్పుడు గట్టిగా అవుతుంది, మన పళ్ళు కూడా ఇరుగుతాయి, అంత గట్టిగా ఉంటుంది పొటాటో. ఏమంటారు? తీసుకోవాలి, ఇట్లా తిప్పుకొని మంచిగా కొంచెం కొంచెం ఇట్లా కొట్టాలి. మన టీం అంతా వంటలు అనేది గట్టిగా కొట్టాలి. కట్ట 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 ఇట్లా కొట్టి ఇప్పుడు పసుపు వేయాలి. పసుపు ఫస్ట్ వేయాలి. ఆలుగడ్డకు పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే గట్టిగా పట్టుకోవాలి, తెలుసు కదా. చిటికడ ఉప్పు, చిటికడ చిటికడ ఉప్పు, చిటికడ ఉప్పు ఉప్పు. కడుపులో ఏముండదు, అది కాన్ఫ్లెక్స్ అన్న తిను. కెమెరామెన్ డిస్టర్బెన్స్. ఇట్లా కలపాలి. కలిపి కలిపి ఎల్లో కలర్ అవ్వాలి. ఎల్లో అంటే పసుపు కలర్ అవ్వాలి ఆలుగడ్డ. అప్పుడు మగ్గించిన తర్వాత, మగ్గించడం అంటే ఏంది, సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఇట్లా ఎల్లో కలర్ అయింది చూడండి, ఎల్లో. ఇట్లా ఎల్లో అవ్వాలి. ఇట్లా ఎల్లో ఎల్లో అవ్వాలి, పసుపు కలర్ అవ్వాలి. ఇప్పుడు ఇట్లా కొట్టి సిమ్లో పెట్టాలి. కొంచెంసేపు ఒక 10 నిమిషాలు అట్లా సిమ్లో పెడితే అయిపోతుంది. ఏంటి, ఆలుగడ్డ మెత్తగా ఇట్లా పట్టు ఉంటే ఒక్కొక్క ముద్దకి మెత్తగా ఉంటుంది. మా అత్తమ్మకి నచ్చదు కానీ నాకు మస్తు ఇష్టము. ఆమెకు పొటాటో అంటే అస్సలు ఇష్టం ఉండదు. అది నేను చేసుకుంటే కూడా తిడుతుంది. అన్నీ సరే చేసుకుంటే మీరైతే ఎవరు చెప్పకండి ఆమెకి, సరేనా. ఇప్పుడు నెక్స్ట్ అది కొంచెం వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టినాక, తర్వాత అది మగ్గినాక అప్పుడు కారం వేయాలి, తర్వాత ఉప్పు వేయాలి. అర్థమైందా? స్టే ట్యూన్.